గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. మనకి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి అండ్ మెసేజ్లు అనేవి వస్తాయి. ఉస్మానియా మెయిన్ క్యాంపస్ వాళ్ళకి, సబ్ క్యాంపస్ వాళ్ళకి యూఎంఎస్ నుంచి మెసేజ్లు వస్తాయి, యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ చాలా మందికి మెసేజ్లు రాలే, ఇంకా వాళ్ళు నోటీస్ రిలీజ్ చేసారు. ఈ వీడియో కంటే ముందు ఆ వీడియోనే ఉంటుంది, సో ఆ వీడియో చూడండి ఒకసారి. ఆ సర్క్యులర్, ఆ నోటీస్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మెసేజ్ అనేవి అందరికీ ఇంకా రాలేవు. ఈ రోజు రేపు ఈ 2 days లో అందరికీ మెసేజ్లు వస్తాయి. రెగ్యులర్ వాళ్ళకి వస్తాయి, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా వస్తాయి, టెన్షన్ పడకండి. అండ్ ఎవరైతే సెకండ్ ప్లేస్ లో సీట్ రాబోతుందో ఉస్మానియా యూనివర్సిటీలో, మీకు సీట్ వచ్చిన తర్వాత, ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తే సెకండ్ ప్లేస్ లో మీకు కూడా వస్తే, వచ్చిన తర్వాత మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏంటి? ఒక మెసేజ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, లింక్ ఉంటుంది. ఆ యూఎంఎస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఉస్మానియా మెయిన్ క్యాంపస్ వాళ్ళు, సబ్ క్యాంపస్ వాళ్ళు అంటే నిజాం కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, ఈ నలుగురి కోసమే ఈ వీడియో. ఓకే, ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి ఇది ఈ వీడియో. అండ్ రిమైనింగ్ యూనివర్సిటీస్కి ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన సర్క్యులర్స్, నోటీసెస్ ఏమన్నా రిలీజ్ అయితే అది డెఫినెట్లీ మీకు వీడియోస్. ప్రస్తుతానికైతే మనకి ఈ యూఎంఎస్ వెబ్సైట్లో, ఓకేనా, ఈ యూఎంఎస్ వెబ్సైట్లో అప్లికేషన్స్ అనేవి చేసుకుంటాం కదా. మెసేజ్ వచ్చిన తర్వాత చేసుకుంటారు. మెసేజెస్ ఇంకా చాలా మందికి రాలే, వెయిట్ చేయండి, చెక్ చేయండి. సిపీ గేట్లో ఏ మొబైల్ నెంబర్ అయితే పెట్టారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీ వస్తుంది, లైక్ నార్మల్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ హాస్టల్ అడ్మిషన్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్. ఫస్ట్ అది జాయినింగ్ రిపోర్ట్. ఓకే, జాయినింగ్ రిపోర్ట్ కంపల్సరీ. ఎందుకంటే జాయినింగ్ రిపోర్ట్ లేకపోతే మీరు ఫస్ట్ జాయిన్ కావాలి. ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ జాయిన్ అయిన వాళ్ళే హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి. మెసేజ్ వచ్చిన తర్వాత మీరు హాస్టల్ అప్లికేషన్ చేసుకోవచ్చు, కానీ మెసేజ్ వచ్చిన తర్వాత వెయిట్ చేయండి. జాయిన్ అయిన తర్వాతనే చేసుకోవాలి. ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పేజ్లో జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, మీరు అప్పుడు చేసుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ జాయినింగ్ రిపోర్ట్ తీసుకోకపోతే వెళ్ళి తీసుకోండి. జాయినింగ్ రిపోర్ట్ లేకపోతే ఈ హాస్టల్ అప్లికేషన్ చేసుకోరాదు. జాయినింగ్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? జాయిన్ అయిన తర్వాత వస్తుంది. సో జాయినింగ్ రిపోర్ట్ అనేది తీసుకోవాలి, టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్లో టీసీ ఇచ్చి జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు, టెన్షన్ లేదు. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ కార్డు. ర్యాంక్ కార్డ్ అనేది అందరికీ తెలిసిందే కదా, మీ ర్యాంక్ కార్డ్ ఏందో దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో. 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ ఉన్నాయి కదా. సేమ్ డిగ్రీ మెమో, లాంగ్ మెమోస్ లేకపోతే 6th సెమిస్టర్ మెమో ఏదైతే ఉందో ప్రొవిజనల్ సర్టిఫికేట్, దాన్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, కన్సాలిడేటెడ్ మెమో ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, లాంగ్ మెమోస్ రెండిట్లలో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది, అప్లోడ్ చేయండి. క్యాస్ట్ ఇన్కమ్. ఓకేనా, ఓసీ వాళ్ళకైతే నార్మల్ ఈడబ్ల్యూఎస్ పర్సన్స్ ఉంటారు కదా, ఈడబ్ల్యూఎస్ అడుగుతుంది. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీకి క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది. నెక్స్ట్ ఆబ్వియస్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతుంది. అండ్ ఇవన్నీ లేని వాళ్ళకి, అంటే ఇన్కమ్ లేని వాళ్ళకి ఏం అడగదు, అవసరం లేదు. అండ్ క్యాస్ట్ కూడా లేదన్నా మేము ఓసీ అనుకుంటే ఏం అడగదు, అవసరం లేదు. నెక్స్ట్ పిహెచ్సి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్. ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, డిజబిలిటీ ఉన్న మనోళ్ళు, సో వాళ్ళకి 8,000, 9,000, 10,000 అనేది డిపాజిట్ అమౌంట్ ఉండదు. జస్ట్ 200 కడితే అయిపోతుంది అంతే. మెస్ డిపాజిట్ 200 ఉంటుంది. ఆ 200 రూపీస్ మెస్ డిపాజిట్ కడితే మనకి ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అయినా సబ్ క్యాంపస్ అయినా, ఎందుకంటే వాళ్ళకి డిజబిలిటీ ఉంది, స్పెషల్ కోటా ఉంది కాబట్టి వాళ్ళకి మెస్ డిపాజిట్ అనేది ఉండదు. 200 రూపీస్ ఏమో ఉంటుంది అంతే. ఓకేనా, ఆ సర్టిఫికేట్ అనేది పెట్టండి. తెలుసు, ఇప్పుడు మా బ్రదర్కి కూడా డిజబిలిటీ ఉంది, సదరన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఆ సదరన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ నేటివిటీ సర్టిఫికేట్ అడుగుతుంది. ఓకే, నేటివిటీ సర్టిఫికేట్ అడుగుతుంది. నేటివిటీ అనేది నివాసం. ఓకేనా, నివాస ధృవపత్రం అంటారు. రెసిడెన్స్ అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మీ సేవ నుంచి తీసుకున్న రెసిడెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిడెన్స్ అప్లోడ్ చేసినా ఏం కాదు, నేటివిటీ సర్టిఫికేట్ ఉన్నా ఏం కాదు. సో నేటివిటీ సర్టిఫికేట్ ఉన్నా రెసిడెన్స్ అన్న రెండు ఒక్కటే. దాని మీద రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది. మీ సేవలో తీసుకోవచ్చు, మీరు అప్లై చేస్తే 1-2 daysలో వస్తుంది. లేదంటే నేటివిటీ ఉంటే నేటివిటీ కూడా చేయొచ్చు. జస్ట్ మీ విలేజ్ ఎక్కడ, మీ మండల్ ఎక్కడ, మీ డిస్టిక్ ఎక్కడ అని సైన్ చేసి ఇస్తారు. రెసిడెన్స్ అయినా నేటివిటీ అయినా ఏదో ఒకటి అప్లోడ్ చేయొచ్చు. ఇది క్లియర్, కంపల్సరీ తీసుకోండి. ఓకేనా, ఎందుకంటే యూఎంఎస్లో అప్లై అడుగుతుంది. ఓకే, హాస్టల్ అప్లై చేసుకున్నప్పుడు ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు. ఆఫ్ కోర్స్ ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉంటుంది, తెలిసిందే. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. ఓకేనా, గ్యాప్ సర్టిఫికేట్కి స్టార్ మార్క్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని స్టార్ మార్క్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, ప్రతి ఒక్క డాక్యుమెంట్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. లేకపోతే తీసుకోండి, గ్యాప్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే తీసుకొని పెట్టుకోండి. అదొక 2-3 days, 4-5 days పని. టైం చాలా ఉంది మనకి. ఈ రోజే మెసేజ్ వస్తాయని నోటిఫికేషన్ సర్క్యులర్ రిలీజ్ చేశారు, నోటీస్. సో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైం. అండ్ ఇప్పుడున్న టైంలో రెసిడెన్స్ తీసుకోండి, లేదంటే నేటివిటీ ఏదైనా పర్లేదు. గ్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటే ఒక జాయినింగ్ రిపోర్ట్ అనేది తీసుకోండి. జాయిన్ అయ్యి కాలేజ్ నుంచి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి.
నిజాం కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ తీసుకోండి జాయినింగ్ రిపోర్టు. ఓకే, ప్రస్తుతానికైతే ఫస్ట్ ఫేజ్ వచ్చిన వాళ్ళకి మనకి నడుస్తుంది, అంటే లైక్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. యూఎంఎస్ మెసేజ్లు వస్తాయి, మీరు చేసుకోవచ్చు. జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ కాని వాళ్ళు జాయిన్ అయ్యి చేసుకోండి. అండ్ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత, థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని మీరు కూడా చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు కూడా మెసేజ్ వస్తాయి. ఓకేనా, ఇది ఓన్లీ ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి మాత్రమే. ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఈ యూఎంఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ స్టార్టింగ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో సబ్మిటెడ్, వెరిఫై, అప్రూవ్డ్ అయింది కదా, ఇప్పుడు కూడా అప్రూవ్ అవుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినాక ఈ యూఎంఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు, మీ జాయినింగ్ రిపోర్ట్ చూస్తారు, రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని చూసి అప్రూవ్ చేస్తారు. ఒక 2-3 డేస్ 4-5 డేస్కి అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. ఆ పేమెంట్ ఆప్షన్ చూపించినప్పుడు పే చేయాలి అమౌంట్. 8,160 SC/ST, బీసీలకు 9,160, ఓసీ ఇంకా అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు అల్లీలు 10,160. ఈ అమౌంట్ అందులో కట్టాలి, ఈ యూఎంఎస్ వెబ్సైట్లోనే కట్టాలి. కట్టిన తర్వాత అది మొత్తం ప్రింట్ తీసుకొని ఇక ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒక సెట్ జిరాక్స్లు తీసుకొని ఉస్మానియా మెయిన్ క్యాంపస్ వాళ్ళు మెయిన్ క్యాంపస్ చీఫ్ వార్డెన్ ఆఫీస్ అంటారు, అదే హాస్టల్ ఆఫీస్ వెళ్ళాలి. అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళు సబ్ క్యాంపస్లకి వెళ్ళాలి. అక్కడ హాస్టల్ సెక్షన్స్ ఉంటుంది, నిజాం కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్. మీ హాస్టల్ సెక్షన్ మీ సబ్ క్యాంపస్లలో పోయి అక్కడ తీసుకోవాలి. అక్కడ సబ్మిట్ చేయాలి. అప్పుడు మెస్ కార్డ్ ఇస్తారు. ఓకే, మెస్ కార్డ్, ఈ మెస్ కార్డ్ అనేది ఇస్తారు. ఈ మెస్ కార్డ్లో మీకు ఏ హాస్టల్, ఏ రూము, ఏంది కథ అని మొత్తం ఉంటుంది. మీకు ఏ హాస్టల్ అలాట్ అయింది, హాస్టల్ పేరు ఉంటుంది మెస్ కార్డ్ మీద. ఆ మెస్ కార్డ్లోనే మీ రూమ్ నెంబర్ ఎంత అని కూడా ఇందులోనే ఉంటుంది. అప్పుడు ఆ హాస్టల్కి వెళ్ళి ఆ వార్డెన్ని కలిసి ఆ మెస్ కార్డ్ చూపించి జాయిన్ కావాలన్నట్టు అప్పుడు. ఓకేనా, ఈ మెస్ కార్డ్ ఇచ్చిన తర్వాత వెంటనే లగేజ్ తోటి రారాదు. మెస్ కార్డ్ ఇచ్చిన తర్వాత చెప్తారు, వార్డెన్ చెప్తారు మీకు ఈ డేట్ నాడు రండి లగేజ్ తోటి అని చెప్పేసి. అప్పుడు మీరు లగేజ్ తీసుకొని మీ సబ్ క్యాంపస్ వాళ్ళు సబ్ క్యాంపస్ హాస్టల్, మెయిన్ క్యాంపస్ వాళ్ళు మెయిన్ క్యాంపస్ హాస్టల్కి, మీకు ఏ హాస్టల్ అలాట్ అయితే ఆ హాస్టల్కి వెళ్ళాలి. ఇది క్లియర్గా అర్థమైంది కదా, టోటల్ ప్రాసెస్ ఇది. ఇదంతా జరగాలంటే ఫస్ట్ థింగ్ మీరు జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు. ఓకే, అది తీసుకున్న తర్వాత అప్లికేషన్ చేస్తుంది. సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ఫేజ్లో తర్వాత మెసేజ్లు వస్తాయి, యూఎంఎస్ మెసేజ్లు. అప్పుడు మీరు కూడా వేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు జాయినింగ్ రిపోర్ట్ తీసుకోకపోతే వెళ్ళి తీసుకోండి. ఇది ప్రాసెస్, ఇవి డాక్యుమెంట్స్. ఓకేనా, మిస్టేక్స్ లేకుండా ప్రశాంతంగా చేసుకోండి. ఇదంతా జరిగేసరికి నవంబర్ లోపల అయితే మీ హాస్టల్స్ నాకు తెలిసి అప్పటి వరకు ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. డన్. డౌట్స్ ఉంటే కింద కమెంట్ అంటే డెఫినెట్లీ రిప్లై ఇస్తా. ఓకే మరి ఉంటా, సైనింగ్ ఆఫ్. ఇట్స్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. బాయ్.